కామ్రేడ్ రవి తన సుదీర్ఘకాల విప్లవోద్యమంలో ఆయన అలుపెరగని పోరాటం చేసి ఈరోజు తన సొంత గ్రామానికి తిరిగి వచ్చి అశేష ప్రజానీకం యొక్క జయజయలతో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆయన అంతిమ యాత్ర కాదు. కామ్రేడ్ రవి, కామ్రేడ్ గణేష్, ఉదయ్ ఆయన చనిపోలేదు, ఆయన బతికే ఉన్నాడు. ఆ బతికే ఉన్నాడని చెప్పడానికే ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఆయనను ఎవరు చంపలేరు, ఆయనకు చావు లేదు. కాబట్టి ఓ భారతదేశ పాలకులారా, మీకేమైనా భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంటే మీరు ఇప్పటికైనా రవిని ఒక పిరికి పొందలాగా మేము చంపినమని మీరు ప్రకటించండి. గత 2 సంవత్సరాలుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు, చావు బతుకులో ఉన్నాడు, భయంకరమైన షుగర్ వ్యాధితో ఉన్నాడు. ఆయన రోజు ఇన్సులిన్ వేసుకుంటే తప్ప ఆయన బతికి బట్టగట్టలేడు. ఆయన అందరు తినే తిండి తింటే ఒక్క రోజు కూడా బతకలేడు. ఆయన రోజుకి కనీసం 5 కిలోమీటర్లు కూడా ప్రయాణించలేడు. ఆ పరిస్థితిలో ఉన్నాడని నెత్తినూరు నొయ్యంగా పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్ఐబి వాళ్ళే 2 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నారు. మరి ఆయన షుగర్ వ్యాధితో ఉన్నాడు, చావు బతుకులో ఉన్నాడు, కనీసం ఆయన ఆయుధాన్ని కూడా ఆయన మొయ్యలేని స్థితిలో ఉన్నాడని మీరే చెప్పి గత 2 సంవత్సరాలుగా లొంగిపోవడానికి కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక ప్రయత్నాలు చేసినా ఆయన నేను లొంగిపోను, నేను ప్రజల్లోనే చనిపోతా, ప్రజల కోసమే బతుకుతా అని శపథం చేసి కుటుంబ సభ్యులకు కూడా అటువంటి ప్రయత్నాలు చేయొద్దని సాధించినటువంటి కామ్రేడ్ రవి గణేష్, మరీ ముఖ్యంగా గత 8 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎస్ఐబి వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కామ్రేడ్ రవి గణేష్ కుటుంబ సభ్యులకి ఫోన్లు చేసి వి గణేష్ విజయనగరంలో ఉన్నాడు, శ్రీకాకుళంలో ఉన్నాడు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నాడు, విశాఖపట్నం మండలం ప్రాంతంలో ఉన్నాడు, ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు, ఆయన కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడు అని చెప్పి వాళ్ళే ఫోన్ చేసి చెప్పి మరి వాళ్ళే చావు బతుకుల్లో ఉన్నాడని ఫోన్ చేసి చెప్పి మరి 10 రోజులు గడవక ముందే మరి ఎందుకు చంపారు? మీరే చెప్తున్నారు కదా, మీ ఫోన్లలో చెప్పింది కదా, ఆయన చావు బతుకులో ఉన్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు, ఆయుధాన్ని పట్టలేని స్థితిలో ఉన్నాడని మీరే చెప్పింది కదా. మీరు ఎందుకు చంపారు? ఆయన అరెస్ట్ చేయలేరా? భారత రాజ్యాంగం ప్రకారము అరెస్ట్ చేసి కేసులు పెట్టి కోర్టుకు చెప్పి జైల్లో పెట్టొచ్చు కదా. మరి ఎందుకు చంపారు? గాంధీని చంపిన గాడ్సేని కూడా అరెస్ట్ చేసింది కదా, కేసు పెట్టింది కదా, జైల్లో పెట్టింది కదా. మరి గాంధీని చంపిన గాడ్సే కంటే పెద్ద ద్రోహి, దేశద్రోహి. ఆయన అడిగింది ఏంటిది? ఆదివాసులకు హక్కులు కావాలన్నాడు. భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ని అమలు చేయమని అడిగిండు, దేశ చట్టాన్ని అమలు చేయమని అడిగిండు, అనాప్ సెవెంటీని అమలు చేయమని అడిగిండు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ని అమలు చేయమని అడిగిండు. ఇది నేరమా? ఇది దేశద్రోహమా? కాబట్టి ఓ నరాంతక చంద్రబాబు నాయుడు కామ్రేడ్ రవి గణేష్ చంపి మీరు ఇవాళ సంబరాలు చేసుకుంటుండొచ్చు. ఆయన శివాన్ని కూడా ఇవ్వకుండా మీరు అనేక రకాల ప్రయత్నాలు చేసిండ్రు. అందరూ ఆయన ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో కాల్పులు జరగలే, జరపలే. ఆయనని ఒక రోజు ముందే ఆయనను పట్టుకొని చిత్రాంశాలు పెట్టి రెక్కలు కాళ్ళు వీచివేసి శరీరాన్ని కూడా నుచ్చు చేసి ఆయన చంపి మీరు ఈరోజు ఇలా నువ్వు ఎదురు కాల్పులు చంపినావు అని పెద్ద గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఓ నా పెరుసాల ప్రజలారా,
ఈ రోజు అంతిమయాత్రలకి పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మీరు ఆయన చనిపోలేదు, ఆయన విప్లవ ఆశయాలని మేము ఒక్కొక్కటిగా నాటడానికి వచ్చినాం, మేము ఇత్తనాలు అనుకొచ్చినామని చెప్పి చాటి చెప్పాలి. ఆయన యొక్క ఆశయాలని, ఆయన యొక్క లక్ష్యాన్ని మనం చాటి చెప్పాలి. ఆయన మరణం లేదు, ఆయన చావు లేదు అనేది ఇవాళ మా అందరి అభిప్రాయం. అమిత్ షా, మోడీలు, చంద్రబాబు నాయుడు మీరు కమల రవి గణేష్ని చంపిననుకుంటున్నారు కానీ మీరు పిరికి పందుల్లాగా నరహంతకుల్లాగా దేశద్రోహుల్లాగా మీరు ఆయనని చంపినని అనుకుంటున్నారు కానీ ఆయన చావు లేదనేదే నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. పాకిస్తాన్ జడ్జిలకు